నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పయనించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలను సమావేశంలో సజావుగా చర్చించి సరైన నిర్ణయాలు తీసుకొని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పయనించేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఉపాధి హామీ పథకం, పీఎం సూర్యఘర్, తాగునీటి వంటి పథకాలపై అజెండాలోని అంశాల వారీగా సమీక్షించారు. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, పర్యాటక శాఖ కమిటీ చైర్మన్ నోకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరగవలసినటువంటి సమావేశం మనం చేద్దామనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఈరోజు మనం ఈ సమావేశం ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఒక విషయం మనం ముందుగా ప్రస్తావన చేసుకోవాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్కి వచ్చేసిన గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ అనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు సాంఘిక సంక్షేమ మంత్రులు డాక్టర్ డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, శ్రీమతి హానరబుల్ చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి. సో ఈరోజు 5 అజెండాస్: డోమా యాక్టివిటీస్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, పిఎం సూర్యఘర్, దెన్ పీజీఆర్ఎస్ పైన గౌరవ చైర్పర్సన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అజెండా ఐటమ్స్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డిఆర్సి నవంబర్ 4th జరిగిన డిఆర్సి పైన ఏటీఆర్ కూడా తయారు చేసి అందరూ హెచ్ఓడీస్ సిద్ధంగా ఉన్నారు. సో సార్, విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ద ఇంట్రొడక్టరీ రిమార్క్స్. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రధానమంత్రి నాయకత్వంలో అనేక అవాంతరాలు ఎదురైనా దేశ రక్షణకు నడుం బిగించి పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా జిల్లా సమీక్షా మండలి సమావేశంలో తీర్మానం చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గడిచిన వారంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులు భారతీయులను ఆందోళనకు గురిచేశాయని మంత్రి అన్నారు. ఇలాంటి సమయంలో దేశ రక్షణ కోసం నడుం బిగిస్తున్న సైన్యానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. పహల్గాం దాడిలో రాష్ట్రానికి చెందిన 2 కోల్పోవడం జరిగిందని అన్నారు. సరిహద్దులో జరిగిన కాల్పుల్లో సైన్యంలో పనిచేస్తున్న మురళీ నాయక్ చనిపోవటం జరిగిందని, వీరి ముగ్గురికి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. డిఆర్సీ సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. చెప్పడం జరిగింది. నోట్స్ కూడా వర్గాల్లో ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా అవసరాలు కానీ, భారతదేశం అంతా ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం, ఒక కులం, ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అనేది లేకుండా ఏకతాటిగా మన దేశాన్ని రక్షించుకోవడానికి, దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి చేసేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతుంది. గడిచిన 4 రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎదురెడ్డి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ, అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పహల్గాం దాడి, అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 2
ప్రాణాలు కోల్పోవడం చంద్రమౌళి గారు, అలాగే మధుసూదన్ రావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం అయిన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రంలో భద్రతా దళాల్లో భాగంగా పనిచేస్తూ వస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం కోల్పోవడం జరిగింది. మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియగా ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రభుత్వానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం. మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు, మధుసూదన్ రావు గారితో పాటు రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి అందరినీ లేచి నిలబడాల్సిందిగా. ప్రతి జిల్లా కేంద్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలను నూతన హంగులతో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు వద్ద నూతనంగా 1,13,00,000తో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించి రెండవది ఒంగోలులో ప్రారంభించామని మంత్రి తెలిపారు. తిరుపతిలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయంతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. 500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో అనేక నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నామని, అందులో ముందుగా 25 దేవాలయాలను గుర్తించి అక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగమ పండితుల సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ భవనానికి దాదాపుగా 1,13,00,000 రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 3,300 చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాల్టి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు ఒక ఆదేశం ఇచ్చారు. అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం. రెండవది ఇవాళ ఒంగోలు నగరంలో ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, అలాగే డిప్యూటీ కమిషనర్లు ఉన్న దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం. త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసాం. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తా ఉన్నాం. ఇవాళ దేవాదాయ శాఖ ఈ 10 మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి 100% మేము పూర్తి చేయడం జరిగింది.
ఎలక్షన్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఏ ప్రమాణం అయితే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం పలికింది. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్గా శ్యామల కాశిరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇటీవల జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలకు శ్రీకారం పలికింది. జిల్లాలో సుమారు 10 మార్కెట్ కమిటీల నియామకం చేసింది. అలాగే సెంట్రల్ బ్యాంక్, డిసిఎంఎస్ పదవుల నియామకాలను చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్ఛార్జీలతో కూడిన త్రిసభ్య కమిటీలను అటు జిల్లా స్థాయిలోనూ ఇటు సొసైటీ స్థాయిలోనూ నియమిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పీడీసీసీ, డిసిఎంఎస్ పర్సన్ ఇన్ఛార్జీలను ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో ప్రకాశం జిల్లా నియామకాలు జరగలేదు. పీడీసీసీ బ్యాంకు ఆరంభం నుండి ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య పేరు పరిశీలనలో ఉంది. నియామకాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా కారణం ఏమైనా తొలి జాబితాలో ప్రకాశం జిల్లా సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని ప్రకటించలేదు. దీంతో జిల్లాలోని టీడీపీ అధిష్టానం కొందరు ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య కోసం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గట్టి పట్టారు. మంత్రి స్వామి కూడా డాక్టర్ సీతారామయ్య కుటుంబానికి సన్నిహితుడు. డాక్టర్ సీతారామయ్య పట్ల జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నాయకులు వ్యతిరేకత చూపలేదు. ఎక్కువ మంది సీతారామయ్య వైపు మొగ్గు చూపడంతో సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలి నుండి సీతారామయ్య పేరు పరిశీలన ఉండడం, ఆయన తండ్రి కామేపల్లి రమణారావు 1989లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వెంకటరమణ వైద్యశాలను ప్రస్తుతం సీతారామయ్య ఆయన సోదరులు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులకు వైద్య సేవలు అందిస్తున్నటాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో సీతారామయ్య ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధి కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. టీడీపీ శ్రేణులతో సానుకూలంగా ఉండడం, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పట్టుబట్టడంతో సీతారామయ్యకే పదవి దక్కింది. దీంతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైతే సెంట్రల్ బ్యాంకు పదవి లేకుండా డీసీఎంఎస్ చైర్మన్ కనిగిరి నియోజకవర్గానికి కేటాయించాలని తొలి నుండి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పట్టుబట్టారు. సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని తూర్పు ప్రాంతానికి, కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నందున పశ్చిమ ప్రాంతానికి మరో సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో కూడా కాశిరెడ్డి పేరును ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం 2 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అంటే మన ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ పార్టీకి, అలానే పార్టీ ముఖ్యులందరికీ, మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్యులు లోకేష్ గారికి, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అట్లనే నాకు ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో నాకు వెన్నంటి నాకు ఇంతలా ఉన్న కష్టపడి నాకు ఈ పదవి రావడానికి ప్రయత్నం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారికి, అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అట్లానే ఇక్కడ మన మినిస్టర్గా ఉన్నటువంటి స్వామి గారికి, గుట్టిపాటి రవి గారికి, తర్వాత అందరు ఎమ్మెల్యేలకి పేరు పేరున అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, తర్వాత పర్చూరి మన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి, అట్లానే మన చీరాల ఎమ్మెల్యే గారికి, అందరికీ సంతనూతులపాటి విజయ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాసనసభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను పోయి అడిగిన తడుగానే నాకు ఆ లెటర్ ఇచ్చి నాకు సహకరించారు. అందరికీ పేరు పేరున ఇంకెవరిని నేను మిస్ చేసినట్లేదు. ఇంకెవరు అందరూ ప్రతి ఒక్కరిని కూడా నేను నాకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. నేను వాళ్ళకి అంత తొందరగా పరిచయం లేకపోయినా అందరూ కొంతమంది పరిచయమే అయినా కూడా నా పేరు సిఫార్సు చేసి నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి. అంటే కష్టపడితే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేజ్కి రాగలడు, అంటే ఈ పార్టీలో అనేది
ఇప్పుడు రుజువు చేశారు. అది ఎప్పుడు రుజువు అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. పాత్రికేయులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిడిసిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిడిసిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కలుపుకొని పోయి అందరినీ, ఎంప్లాయీస్ అందరినీ, 175 సొసైటీలు ఉన్నాయి. ఈ 175 సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కలుపుకొని, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దామని అందరితోటి కలిసి, నేను ఒక్కడనే కాదు, మీరు అందరు నాకు సహకరిస్తేనే నేను కూడా చేయగలుగుతాను. అందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం సహకరించుకుని ఒకరికొకరు అభివృద్ధిలోకి తీసుకొద్దాం. అలానే మన చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన లోకల్గా మన జనార్దన్ గారికి, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలందరికీ ఒక మంచి పేరు తీసుకొద్దాం. మా నాన్నగారు 89లోనే ఎలక్షన్స్లో నించొని ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాక్టీస్ ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా పక్కకు తప్పుకొని, పక్కకంటే పూర్తిగా కాదు, పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు. అట్లనే డాక్టర్గా వృత్తి చేసుకుంటూ వచ్చారు. ఆయన వేసిన ఆ బీజం ఈరోజు నాకు ఈ ఫలం దొరికింది అనుకుంటున్నాను. ఒంగోలు రామ్నగర్లోని పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందు కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు జిల్లాలోని శాసనసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. అల్పాహార విందు కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూరూరి ఎరిక్షన్ బాబు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి నువ్వు అక్కడ పోతే కప్పించుకుంటా. అయ్యో ఇద్దరు ఒకేసారి సొసైటీ సార్ కూడా
శ్రీ హర్షిణి విద్యా సంస్థలు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం శుభ పరిణామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో ఏర్పాటు చేసిన శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో పాటు స్వామి ప్రారంభించారు. నూతన మహిళా కుమార్ గారికి మార్గాపురం శాసనసభ్యులు ప్రారంభోత్సవ సభలో మంత్రులు, ఎంపీ, శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యారంగంలో క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన గోరంట్ల రవికుమార్ ఇంజనీరింగ్ రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, విద్యార్థుల ఫీజులు బకాయిలు పెండింగ్లో పెట్టిందని, ఆ బకాయిలను దశల వారీగా చెల్లిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తాను సంపాదించిన దాంట్లో 10% పేద విద్యార్థులకు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, హర్షిణి చైర్మన్ గోరంట రవికుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్లు గోరంట్ల హర్షిణి, గోరంట్ల హర్షిత్, ప్రొఫెసర్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. హలో అతిథులు ఒక కోండి. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రవీణ్యం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మందికి బాగా చదువుకునే వాళ్ళకి కూడా 10 మందికి హెల్ప్ చేయి, నీ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాదు అటు పక్క ఏ విధంగా అయితే రికమెండేషన్లతో లెటర్ పంపిస్తామో నీ కాలేజీ కూడా ఇలా సిటీ అని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ ఇవి నడుపుతున్నారు. వారి యొక్క చారిటీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పగా నా పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువు మాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలామందికి ఫీజులు కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయే విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను బలోపేతం, దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా, అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఈ హర్షిణి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్టలు మరింత పెరగాలని, ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు రావాలని, దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా
దానికి పేదవాళ్ళనే చూసి దానికి తక్కకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని, తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు, హైవే మీద ఉండి చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో ఈ కాలేజ్ చాలా పాపులర్ అవుతుంది. ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ అండ్ మోరోవర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని హర్షిని కాలేజ్ రవి గారికి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మరొక కాలేజీని ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్ కాలేజీని ఎంసీఏ, ఎంబీఏ ఇంజనీరింగ్ అనేది కూడా గర్ల్స్ కొరకు పెట్టడం అనేది ప్రత్యేకంగా నేను మన రవికుమార్ గారిని, వారి కుటుంబ సభ్యులని అందరూ కూడా, వారి అబ్బాయిని, అమ్మాయిని, వారి శ్రీమతి గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కాంపౌండ్ నిమ్రా అనేది ఉండేది, దాన్ని హర్షిని రవికుమార్ గారు తీసుకున్న తర్వాత చాలా మంచి విద్యా సంస్థల ఈ క్యాంపస్ అది. ఇది చాలా మంచి అంటే శుభసూచకమైన ఏరియా కూడా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా 100% మార్కులతో కూడా ఉత్తీర్ణులు అవుతారు, దానివల్ల నో డౌట్ అబౌట్ ఇట్. అందువల్ల మీరు ఇక్కడ ఈ హర్షిని సంస్థల్లో చదువుకొని ఇంకా ఎక్కువ ఉజ్వల భవిష్యత్తు కూడా మీకు ఉంటుందని కూడా మా కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకుని ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీ హర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీ హర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన షేక్ రియాజ్ మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, అందరినీ కలుపుకుని పోయి కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను ప్రోత్సహిస్తారని చిట్టెం ప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రియాజ్కు ఇలాంటి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు, వీర మహిళలు బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, బొందిల మధు, తిరుమల శెట్టి నాని, శంకర కళ్యాణి, డివిజన్ అధ్యక్షుడు అయినాబత్తిని రాహుల్, నరసింహారావు, పసుపులేటి మురళి, కోట సుధీర్, వాసుకి నాయుడు, షేక్ ఇర్ఫాన్, వాసాని అంకబాబు, కర్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి ఏపీ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్గా రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ముందు అతను ఆ పదవిని ఎంతో ఉన్నత స్థితిగా తీసుకెళ్తాడని, మంచి పని చేసి దాంట్లో మంచి పేరు సంపాదిస్తాడని కోరుకుంటూ
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా జిల్లాలో మా శ్రేయోభిలాషి మా సోదరుడు ఈ జిల్లాకి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వారి బీజేపీలో నుండి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో మా రాష్ట్ర పదవి ఈరోజు రియాజ్ గారికి రావటం జనసేన మహిళలు కానీ జనసేన నాయకులు కానీ ఈరోజు ఎంతో ఉత్సవంగా ఒక పండుగ వాతావరణంగా నేను సంతోషిస్తున్నా. మా కూటమిలో నుండి నేను తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్న గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ల కష్టం ఒక అభిమాని నుంచి ఆయన వెంట నడిచి, అలానే ఆయనతో పాటు ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా ఆయన వెంట నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన వ్యక్తి రియాజ్ అన్న. అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన 10 ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో పాలకపక్షం జగన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ జరిగిన అన్యాయాలు కానీ పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం రావటం మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలందరికీ ఆనందంగా ఉంది. ఇలానే ఆయన రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని. ఒకటి మాత్రం నిజం, కష్టం ఎక్కడికి పోదు. ఎవరు పడిన కష్టానికి దేవుడు ఆ ప్రతిఫలం ఇస్తారు. ఖచ్చితంగా కష్టం పార్టీ కోసం పనిచేసిన సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆలింకో సహకారంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు ప్రజాప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 320 మందికి ప్రభుత్వ ఉపకరణాలు మంజూరు చేసింది. అయితే ప్రజెంట్ అమ్మాయి సంకల్పం కూడా బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, PLM కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమాన్సారియా, జేసీ గోపాలకృష్ణ, DEO కిరణ్ కుమార్, సచిత, విద్యా కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, సెక్టోరల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్తా తమ్ముడు అందరం పడుతుంది. సీను పక్కనండి ఫ్రంట్ ముందు జరపండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పేర్కొన్నారు. నగరంలోని 31, 33 డివిజన్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలను నిట్ట నిలువున మోసం చేసిందని రవిబాబు విమర్శించారు. అలాగే కూటమి ప్రభుత్వం పరిపాలనను గాలి కొదిలేసి అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. పండించిన పంటలకు కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, 33వ డివిజన్ అధ్యక్షుడు నాగూర్,
కోఆప్షన్ సభ్యురాలు రషీదా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రతి కుటుంబం తనదిగా భావించి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలని, ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా కొద్దిగా వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడాలని, వాళ్ళ ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడాలని, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలని చాలా శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అయితేనేమి, మీ అందరికీ ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకం ద్వారా అమ్మఒడనో ఆసరానో ఏదో ఒక పద్ధతిలో మీకు డబ్బులు ఇచ్చి మీకు కూడా మీరు చేసే పనికి కొంచెం చేయూతగా ఉంటుందని, కుటుంబాలు పైకి రావాలని ఆయన ఆలోచించడం. అమ్మఒడికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15 ఏళ్ళ కాడికి ఇస్తారని. అసలు ఇంత పచ్చిపోటుకు మనం రాజకీయాల్లో హామీలు ఇచ్చి మోసం చేసే వాళ్ళ మీద కేసు కానీ పెట్టే పని అయితే ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద? అసలు ఎంత పెద్ద నేరస్తుడు ఇటువంటి రాజకీయ నాయకుడు? ఇన్ని అబద్ధాలు చెప్పి మన ఓటుని దొంగతనం చేసి నమ్మించి ఓటర్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు, అదే మనం చట్టం వాళ్ళు అడుగుదాం, పెట్టొచ్చా? సరే పెడదాం, అందరం కలిసి కంప్లైంట్ పెడదాం. కాదు ఇప్పుడు వాళ్ళ పాలన కాబట్టి పోలీసులు కేసులు తీసుకోవచ్చు, కానీ మనం అందరమే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో, లేకపోతే స్థానిక సంస్థలు కానీ ఎన్నికలు వస్తే బుద్ధి చెబితే కానీ ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి గతంలో ఉన్న ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేశారో, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో వారు పార్టీ మారి వెళ్ళిపోవటం, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ కూడా అతను పార్టీ మారి వెళ్ళారు. కానీ ఇటువంటి కష్టకాలాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రవిబాబు గారిని పిలిచి మరి ఆ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని ఇన్ఛార్జిగా మరి నియమిస్తున్నామన్నప్పుడు మరి ఈ కష్టకాలంలో కూడా ముందుకు వచ్చి రవిబాబు గారు మరి ఇన్ఛార్జ్ పదవి తీసుకోవడం జరిగింది. మరి మనం కూడా ఇక్కడ మరి నాగూర్ గారు కానీ అదేవిధంగా జేమ్స్ కానీ మరి ఈ ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా నిలబడి మన కార్యకర్తల కోసం, వైసీపీ కార్యకర్తల కోసం నిలబడి మరి వారు కూడా పార్టీకి అండగా ఉన్నందుకు వారికి కూడా మనందరం ధన్యవాదాలు జరపాలి. అదేవిధంగా తెలుసు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు మనందరికీ చాలా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ మరి వారికి ఏదైతే వారి అర్హత తగ్గ సంక్షేమ పథకం ఉందో. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలని అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ అన్నారు. అన్నమయ్య వైశాఖ మాసం పౌర్ణమి పుణ్యతిథి నాడు జన్మించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారిపై 32,000 సంకీర్తనలు రచించి తన జన్మను సార్థకత్వం చేసుకుని వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన పరమ భాగవతోత్తముడు అన్నమయ్య అని అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో అన్నమాచార్య స్వామివారి విగ్రహం వద్ద ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన 617వ అన్నమయ్య జయంతి వేడుకలలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అన్నమయ్యను సాలువ నరసింహరాజు బంధించినప్పుడు అన్నమయ్య నరసింహస్వామిపై రచించిన సంకీర్తనతో కారాగారం నుంచి బయటపడినట్లు, ప్రతి ఒక్కరూ నృసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా దేశ రక్షకులుగా మారవచ్చని పిలుపునిచ్చారు. ముందుగా అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించి అష్టోత్తర శత సహస్రనామాలతో అర్చకులు సాయి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ, మందిరం మహిళా సేన అధ్యక్షురాలు దామచర్ల కుమారి, ఆకుల శ్రీను, గుర్రం కృష్ణ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జున్, ట్రాక్ స్టార్స్ అధ్యక్షుడు మామూర్తి, సాహితీ విశ్లేషకులు ఓరుగంటి ప్రసాద్, పొన్నలూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. అదే వెంకటాచలమతిలో నతము అదిగో బ్రహ్మాదులకపురూపము. అదే వెంకటాచలమతిలో నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట అలరులు కురియగా ఆడినది అలరులు కురియగా ఆడినది అలకల పులుపుల అలమేల్మంగా అలకల పులుపుల అలమేల్మంగా అలరులు కురియగా ఆడినది అరవిరి శోభకుల అదివలు మేచగా తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య స్వామి వారి జయంతి సందర్భంగా అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం పూజా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా అన్నమయ్య 32,000 సంకీర్తనలు రచించి స్వామివారి యొక్క పాదాలకి సమర్పించి ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి భాగవత ముక్తి అన్నమయ్య. స్వామివారిలో ఐక్యమైపోవాలంటే కలో వెంకటనాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వర నామానికి మించినటువంటి నామం లేదని విశ్వసించి అనేకమైనటువంటి కృతులన్నీ స్వామివారి మీద రచించి మనకు అందించాడు. నిన్నే మనం నృసింహస్వామి వారి యొక్క జయంతిని కూడా మనం జరుపుకున్నాం. నృసింహస్వామి వారి మీద కూడా అనేకమైనటువంటి సంకీర్తనలు అన్నమయ్య రచించినట్లు మనకి చరిత్రలో తెలుస్తుంది. ఎందుకంటే సాళువ నరసింహరాజు స్వామివారిని అన్నమాచార్య వారిని బంధించినప్పుడు బాలనేత్రానన జ్వాల ప్రణవ విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ అన్నటువంటి సంకీర్తన ఎప్పుడైతే ఆయన పాడటం రచించడం జరిగిందో అప్పుడే ఆయనకు వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆయన చరిత్ర ద్వారా చూస్తున్నాం. ఇటువంటి వాగ్గేయకారులు, ఇటువంటి భాగవతోత్తముల యొక్క మార్గంలో మనం కూడా వారు చూపించినటువంటి మార్గాన్ని మనం కనుక అనుసరించినట్లయితే ఒక పక్క వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అన్నమయ్య మనకు కల్పించాడు. రాముల వారిని దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఒక త్యాగరాజస్వామి, ఒక రామదాసు వీళ్ళందరూ కూడా కల్పించారు. ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని ముత్తుస్వామి దీక్షితులు స్వామి వారి లాంటి వారు స్థానిక సత్యపల్లి షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసినటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి యందు అత్యంత వైభవపేతంగా జరపడం జరిగింది. అయితే ఈ తాళపాక అన్నమాచార్య స్వామి వారు భక్తులకు భక్తి మార్గం ద్వారా కలియుగ వరదులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని ఏ విధంగా చేరాలి, జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి భావాన్ని 32,000 సంకీర్తనలో లోకానికి తెలియజెప్పినటువంటి పరమ భాగవతోత్తముడే శ్రీ తాళపాక అన్నమయ్య. ఈ మహానుభావుడు కేవలము భక్తి భావంతో మాత్రమే కాకుండా సామాజిక పరంగా ఉన్నటువంటి అంటరానితనము, అస్పృశ్యత తదితర అంశాల మీద ఒక సామాజిక దాతృత్వంతో పోరాడినటువంటి చైతన్యమూర్తి. ఈ రోజున భారత స్వాతంత్ర సంగ్రామాన్ని కల్పింపజేసినటువంటి మరొక కొప్పోలు గ్రామంలో గల శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన హంసవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. ఆలయ అర్చకులు సమీర్ కుమార్ స్వామివారిని హంసవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికాలను జరిపించి గ్రామోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. భక్తులు విశేషంగా దేవస్థానానికి తరలివచ్చి స్వామివారి వద్ద ప్రత్యేక అర్చనలను జరిపించుకొని చెన్నకేశవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కార్యక్రమంలో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతుల నడుమ శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో కట్టా సునీల్ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
వైశాఖ మాసం లక్ష్మీ నృసింహస్వామి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణంలో దేశ రక్షణను కాంక్షిస్తూ నళిని ప్రియ నృత్య అకాడమీ శివకుమారి బృందం సాయి మహిళా విభాగం ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం పారాయణ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మనం ఎంత ధర్మ యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా పౌరుల యొక్క ప్రాణాలను తీస్తూ జరుగుతున్నటువంటి దుశ్చర్యని ఎదుర్కొంటూ మన దేశం ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఇప్పటి వరకు. అలాగే ఇక ముందు పౌర నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా శాంతి చేకూర్చాలి. ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఆ భగవంతుడికి ఈరోజు అధర్మం ఎక్కడుందో ఆ అధర్మాన్ని తొలగించి ధర్మపదంగా నడిపించాలని యావత్ హిందూ దేశంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా దేవాలయాలు పూజలు చేస్తూ ఉన్నారు. ధర్మాన్ని కాపాడటానికి, అధర్మాన్ని పోగొట్టడానికి. అది మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఈరోజు జరిగేటువంటి మనందరం కూడా చూస్తున్న రోజు గత వారం నుంచి కూడా మన దేశంలో జరిగేటువంటి అల్లకల్లోలను సృష్టించేటువంటి కొన్ని మంది వ్యక్తులు చేసేటువంటి పనికి ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ధర్మాన్ని కాపాడటానికి మనందరికీ కూడా ఓం నమో నారాయణాయ మహామంత్రంతో ప్రహ్లాదుడిని ఏ విధంగా రక్షించాడో, ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాటన్నిటినీ కూడా కేవలం నారాయణ నామంతోనే. భక్తులందరూ కూడా కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి ఆదేశానుసారంగా అందరము సామూహికంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయవలసిందిగా ఆదేశించడమైంది. దాన్ని అనుసరించి భక్తులందరూ కూడా మన దేశ రక్షణ కోసం ఇప్పుడు ఉన్నటువంటి అశాంతి అంతా కూడా తొలగి అందరూ సుభిక్షంగా ఉండాలని, మన యొక్క సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనిక సోదరులందరూ కూడా వారు ప్రశాంతతో ఉండాలని, ఎందుకంటే వారు ప్రాణాలని తెగించి అక్కడ పోరాటం జరుపుతూ మనల్ని అందరినీ కూడా శాంతిలో ఉంచుతున్నారు. వారికి నమస్కారం సమర్పయామి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి చదువుతోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చేపల శాంతకుమారి పేర్కొన్నారు. పేర్నమెట్టలోని శాంతినగర్లో గల కామ్రేడ్ నూకతోటి కోటయ్య కళా ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ స్టడీ క్యాంపులో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్టడీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చేపల వంశీకృష్ణ మాట్లాడుతూ వరుసగా 2వ సంవత్సరం సమ్మర్ క్యాంపు నిర్వహించడం, పిల్లలకు ఉచితంగా టిఫిన్, చదువు, తైక్వాండో, చిత్రకళ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ, అంబేద్కర్ స్మృతివనం అధ్యక్షుడు నూకతోటి రామారావు, కైలా అనురాధ, ఎరిచెర్ల కోమల, శ్రీనివాసరావు, దేవి, డోలా బుజ్జి, శారం శ్రీనివాసరావు, నూకతోటి శేషయ్య పాల్గొనగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంచి వాళ్ళిద్దరూ చాలా డాక్టర్ గారు అయితే బాగా లో లెవెల్ నుంచి కష్టపడి చదువుకుని పైకి వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ మదరు చనిపోయినప్పుడు నేను వెళ్ళాను కొత్తపట్నం పల్లిపాలెం. అక్కడి నుంచి పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన రవికుమార్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ గెస్ట్గా వచ్చేసినటువంటి మన డాక్టర్ గారు శ్రీ చేపల వంశీకృష్ణ సార్ గారికి, అలాగే వాళ్ళ మిస్సెస్ గారైనటువంటి శాంతకుమారి మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ జై భీములు, అలాగే పిల్లలకి నా అభినందనలు. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ఒక బిడ్డ పుట్టగానే
ఫస్ట్ స్పర్శ, అలాగే ఫస్ట్ చూసేది అమ్మని, అలాగే ఫస్ట్ అమ్మ అనే పలుకుతారు. అలాంటి అమ్మ మనకి జన్మనిస్తే ఆ అమ్మకి ఎంత చేసినా మనం రుణం తీర్చుకోలేం. అలాంటి అమ్మల్ని మనం ఎంత బాగా చూసుకోవాలో మీ అందరూ తెలుసుకోవాలి. ఏపీ మహిళాభ్యుదయ సేవా సమితి నవ్యాంధ్ర రచయితుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులో మాతృ దినోత్సవం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన మురళీనాయక్ ఇంతియాజులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు టి అరుణ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని వీర మాతలకు అంకితం ఇచ్చినట్టు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తమ కుమారులను కోల్పోయిన తల్లుల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో సింహాద్రి జ్యోతిర్మయి, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, మారేపల్లి సూర్యకుమారి, బీర మరుణ తదితరులు పాల్గొన్నారు. చూడవేమిరా, పలుకవేమిరా, అమ్మా అని పిలువవేమిరా, ఓ తండ్రి నీకింకా ఏ వేడుక జరపలేదు, అచ్చటలు ముచ్చటలు అసలేమీ చేయలేదు, బతుకబోని బిడ్డడు బారెడన్న చందంగా. పౌరులుగా మనం గర్వపడాలి. కానీ ఈరోజు పాకిస్తాన్ వారు దుర్మార్గమైన చర్యలు మన దేశం మీద ప్రయోగిస్తున్నారు. మరి ఈరోజు మన సైనికులు కూడా వీరోచితంగా పోరాడి మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడి మనందరికీ రక్షణ కవచం లాగా ఈరోజు మనం సుఖశాంతులతో బ్రతుకుతున్నామంటే వాళ్ళు ప్రహరీలాగా మనకి కట్టుకున్నటువంటి ఇళ్ళు ఎలా ఉంటుందో మనం అలాగా వాళ్ళు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. వాళ్ళందరికీ నా జై హిందులు, నా హ్యాట్స్ ఆఫ్లు తెలియజేస్తున్నాను. వాళ్ళ కన్నా తల్లులకు ఈ రోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు పోరాడుతున్నటువంటి సైనికులందరికీ కూడా శుభాభివందనలు. వాళ్ళ మదర్స్ అందరికీ రాష్ట్ర స్థాయి 12వ బీచ్ కబడ్డీ సీనియర్ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం సాధించిన పురుషుల జట్టును, పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం సాధించిన బాలుర జట్టును హైదరీ క్లబ్లో ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అసోసియేషన్ కోశాధికారి డి రమేష్ క్రీడా క్రేట్లను అందజేశారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ కోచింగ్ క్యాంపును, క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కుర్ర భాస్కర్ రావు, చైర్మన్ ఎం చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు, ఈదర సురేష్ బాబు, పి చంద్రశేఖర్ రెడ్డి, పి రమేష్ బాబు, వై చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున జరుగుతున్న క్రీడల్లో సాధించినటువంటి ప్లేయర్స్కి అభినందన సభగా ఏర్పాటు చేశాము. మా క్రీడా చైర్మన్ గారు, అధ్యక్షుల వారు మరియు మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి మా బీచ్ కబడ్డీలో సెకండ్ ప్లేసు, అట్లానే సబ్ జూనియర్స్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి మెన్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది రాష్ట్ర కాంపిటీషన్స్లో. అందుకు మన క్రీడాకారులందరికీ మంచి అభినందన సభ ఏర్పాటు చేయాలనే సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేశాము. దీనికి మన ప్లేయర్స్ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా అసోసియేషన్ తరఫున వాళ్ళ చిన్న గిఫ్ట్లు కూడా కానుకలు ఇచ్చేదానికి మా ట్రెజరర్ గారు మా అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయించారు. దాన్ని కూడా ఇప్పుడు బహుకరించి వాళ్ళకి సన్మానం కూడా చేయాలనే సదుద్దేశంతో జరిగిన కార్యక్రమంగా మేము తెలియపరుస్తాం. గత నెలలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి, అలాగే పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వాళ్ళకి ఇవాళ మేము స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఇక్కడ సత్కారం చేస్తూ రాబోయే జనరేషన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ సందర్భాన్ని మేము దానికి స్ఫూర్తిగా చెప్తున్నాం. అలాగే వీళ్ళందరికీ కూడా మేము మా అసోసియేషన్ నుంచి కావలసిన వసతులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది డోనర్స్ దీనికి వచ్చారు, వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. అలాగే కబడ్డీ అసోసియేషన్ ఇవాళ చాలా ఉన్నతమైన స్థాయి ప్రకాశం జిల్లాలో ఉంది అంటే ఆ క్రీడలో మేము ఇచ్చిన కోచింగ్ క్యాంపులు, ఒకటేమో చిన్నగంజాంలో, ఒకటేమో కరేడు పాకల్లో జరిగిన మహిళలకి సంబంధించిన
క్రీడా ఈవెంట్ని కోచింగ్ క్యాంపుల్ని విజయవంతం చేసిన ఆ కోచ్లను కూడా మేము అభినందించడానికి ఇవాళ ఇక్కడ మనం ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఆ స్ఫూర్తి కలగాలని అందరూ ఈ కబడ్డీ క్రీడకి ఎక్కువ చేయూతనివ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.